Welcome to SumanTV viewers. This is Kartheek Nagidi, the founder of Sahasra Trading Community. Guys, ఈ వీడియోలో మనం another important topic మాట్లాడుకుందాం ఆప్షన్స్ టాపిక్లో. బేసిక్గా ఆప్షన్స్ బై చేసినప్పుడు స్ట్రైక్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్లీ పీపుల్ ఏ స్ట్రైక్ ప్రైస్ పెడితే ఆ స్ట్రైక్ ప్రైస్ తీసుకుని మనీ లూజ్ అవుతుంటారు. అసలు స్ట్రైక్ ప్రైస్ గురించి మీకు చిన్న అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తాను. సో మన ఆప్షన్ బయింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయింగ్ చాలా రిస్కీ గేమ్ అండ్ మోర్ ఓవర్ మీకు నాలెడ్జ్ లేకుండా ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియకుండా మీరు ట్రేడింగ్ చేయొద్దు. సో ఐ థింక్ ఈ వీడియో తర్వాత మీకు ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా స్ట్రైక్ ప్రైస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. మనకున్న స్ట్రైక్ ప్రైస్ అన్నింటిని కూడా 3 కేటగిరీస్ డివైడ్ చేసుకుంటే ద ఫస్ట్ థింగ్ ఐటీఎం, ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైస్, అండ్ సెకండ్ వన్ ఓటీఎం, అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఓవర్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ ఏటీఎం, ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో ఈ 3 స్ట్రైక్ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటి అండ్ మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుందో మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఎగ్జాంపుల్ కోసం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ మెన్షన్ చేశాను. లెట్స్ సే మనం నిఫ్టీ తీసుకుందాం ట్రేడింగ్ చేయడానికి. నిఫ్టీ ఈజ్ అన్ ఇండెక్స్. నిఫ్టీ కరెంట్ మార్కెట్ వాల్యూ 16,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. అండ్ 16,000కి నేను డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్కి మెన్షన్ చేశాను. 16,100, 200, 300 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 15,900, 800 అండ్ 700. బోత్ సైడ్ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి. ఐ థింక్ మీకు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కూడా డిఫరెన్స్ తెలియకపోతే స్ట్రైక్ ప్రైస్ ఇది ఇంకా మీకు అర్థం కాదు. సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ మీకు డిఫరెన్స్ తెలుసు అనుకున్నాను. సింపుల్గా చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ వాల్యూ మీరు సెలెక్ట్ చేసిన అసెట్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నప్పుడు ఆప్షన్ బయింగ్ చేయాలంటే కాల్ ఆప్షన్స్ బై చేయాలి. లేదు మీరు సెలెక్ట్ చేసిన అసెట్ అనేది డిక్రీజ్ అవుతుంది, పడిపోతుంది అనిపించినప్పుడు మీరు పుట్ ఆప్షన్స్ బై చేసుకోవాలి. సో దట్స్ ద సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ నిఫ్టీ 16,000 దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి లెట్స్ కన్సిడర్ 16,000ని మనం ఏటీఎం అంటారు. ఏటీఎం అంటే ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్, అంటే ఆ పర్టికులర్ అసెట్ అక్కడ ట్రేడింగ్ జరుగుతుంది, అందుకని ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో 16,000 కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని బిలీవ్ చేసినప్పుడు 16,000 కంటే కింద అవైలబుల్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఉంటాయి కదా, అంటే 15,900, 800, 700, 600 సో ఆన్. ఇలా ఎట్ ది మనీ కంటే కింద అవైలబుల్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ పర్టికులర్లీ ఓన్లీ కాల్ ఆప్షన్లో వీటన్నిటిని కూడా మనం ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఐటీఎం. ఐటీఎం అంటే ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. అలా కాకుండా నిఫ్టీ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో ఎట్ ది మనీ కంటే పైన అవైలబుల్ అవుతుంది స్ట్రైక్ ప్రైసెస్ 100, 200, 300, 400, 500 ఇవన్నీ కూడా ఓటీఎంస్ అంటారు. అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ పర్టికులర్లీ ఇది ఓన్లీ కాల్ ఆప్షన్ సంబంధించిన డేటా. అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో దాన్ని ఎట్ ది మనీ అంటాం. దానికంటే కింద అవైలబుల్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ని ఇన్ ది మనీ, పైన అవైలబుల్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ ఓటీఎం ఆర్ ఓవర్ ది మనీ. అదే పుట్ ఆప్షన్కి వచ్చేసరికి ఎంటైర్లీ డిఫరెంట్. పుట్ ఆప్షన్కి సేమ్, ఎట్ ది మనీ సేమే, బికాస్ నిఫ్టీ అక్కడే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ వాల్యూని మనం ఏటీఎం అంటారు. అలాగే మార్కెట్ పుట్ ఆప్షన్ అంటే మీనింగ్ ఏంటి, మార్కెట్ పైనుంచి కిందకి ట్రావెల్ అవుతున్నప్పుడు మీరు పుట్ ఆప్షన్ బై చేసుకుంటారు. అలాంటప్పుడు 16,000 కంటే పైన అవైలబుల్ అవుతున్న స్ట్రైక్ ప్రైసెస్ 16,100, 200, 300 ఇవన్నీ కూడా ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అవుతుంది. కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో దీనికంటే పైన అవైలబుల్ అవుతున్న డేటా మొత్తాన్ని మనం ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాం. అండ్ 16,000 కంటే కింద అవైలబుల్ అవుతుంది డేటా 15,900, 800, 700 ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైజెస్. సో మీకు అర్థమైంది కదా, మీరు సెలెక్ట్ చేసిన అసెట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ని మనం ఎట్ ది మనీ అంటాం. కాల్ ఆప్షన్ కంటే పైన ఉన్నవన్నీ ఓటీఎంస్, కిందని ఐటీఎంస్, పుట్ ఆప్షన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో మరి ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో దానికి సింపుల్గా నేను 2 పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి డెల్టా అనే ఒక కాన్సెప్ట్ చెప్తాను. బేసికల్లీ డెల్టా అంటే ఏంటంటే ఇది ఆప్షన్ గ్రీక్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్. డెల్టా ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు క్లియర్గా డెఫినేషన్ చూడొచ్చు. డెల్టా అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రీమియం. మీరు ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్రీమియం ఉంటుంది కదా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రీమియం విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ అండర్లయింగ్ అసెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 16,000 దగ్గర ఉంది. ఇది నిఫ్టీ స్పాట్ ప్రైస్ అనుకో, అంటే నిఫ్టీ ఈ కరెంట్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఒక 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే నిఫ్టీ ఈరోజు ఇంట్రాడే సెషన్లో 16,000 నుంచి 16,100 వరకు ఇంక్రీజ్ అయింది. అప్పుడు నిఫ్టీలో ఎంత చేంజ్ వచ్చింది, 100 పాయింట్స్ వచ్చింది. మెయిన్ అండర్లయింగ్ అసెట్లో 100 పాయింట్స్ చేంజ్ వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ ఈ ప్రీమియంలో ఎంత చేంజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16,100 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు. నిఫ్టీ 16,000 ఉన్నప్పుడు 16,100 కాల్ ఆప్షన్ బై చేశారు. ఇది 100 పాయింట్స్ పెరిగినప్పుడు దీనికి సంబంధించిన ప్రీమియం మీరు బై చేసినప్పుడు ఇది ఒక 50 ఉంది అనుకుందాం, ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేది డెల్టా. సింపుల్గా చెప్తున్నాను, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రీమియం విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ అండర్లయింగ్ అసెట్. అండర్లయింగ్ అసెట్లో వచ్చిన మార్పులకి ఇది ఎంత రియాక్ట్ అయిందో చెప్పేది డెల్టా. సో డెల్టా బట్టి మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను గైస్ విన్నింగ్ ప్రాబబిలిటీ.
సో ఇక్కడ డెల్టా లైక్ ఇన్ ది మనీకి, ఎట్ ది మనీకి, ఓటీఎంకి లైక్ అన్నిటికీ ఎంత ఉంటుందో క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాల్ ఆప్షన్కైనా పుట్ ఆప్షన్కైనా డిఫరెన్స్ లేదు. కాల్ ఆప్షన్కి అయితే పాజిటివ్ వాల్యూస్ వస్తుంది, పుట్ ఆప్షన్కి అయితే నెగిటివ్ వాల్యూ. లెట్సే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఏ స్ట్రైక్ ప్రైస్కి విన్నింగ్ ప్రాబిలిటీ ఉంటుందో చూసుకుందాం. లెట్సే నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసిన ఎసెట్ వచ్చేసరికి నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసిన ఎసెట్ నిఫ్టీ అది 16,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఈ ఎగ్జాంపుల్తో మనం కన్సిడర్ చేసుకుందాం. లెట్సే ఇప్పుడు నిఫ్టీ 16,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు మీరు ఏటీఎం సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఏటీఎం అంటే ఎట్ ది మనీ కాబట్టి మీరు 16,000 కాల్ ఆప్షన్ని మీరు బై చేశారు అనుకుందాం. ఓకే, 16,000 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు లైక్ ఎట్ ది మనీ ప్రాబబిలిటీ ఇది. ఇలాంటప్పుడు వచ్చేసరికి 16,000 కాల్ ఆప్షన్ బై చేస్తే లెట్సే మార్కెట్ 16,000 నుంచి ఒక 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. ప్రతి ఎగ్జాంపుల్లో మనం ఇదే రెఫరెన్స్ తీసుకుందాం. నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగితే ఏది ఎలా ఇంక్రీజ్ అయిందో చూసుకుందాం. ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్కి కాల్ ఆప్షన్కి డెల్టా ఎంత ఉంటుంది? +0.4 నుంచి +0.5 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16,000 కాల్ ఆప్షన్ బై చేసిన తర్వాత నిఫ్టీ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది. అప్పుడు ఇందులో ఎంత చేంజ్ వస్తుందంటే 100 పాయింట్స్ చేంజ్ అయింది కాబట్టి ఇంటూ లెట్స్ ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్కి ఇన్ బిట్వీన్ ఎంతైనా ఉండొచ్చు కదా, 0.5 అనుకుందాం. సో అప్పుడు ఎంత వస్తుంది? 100 × 0.5 50 పాయింట్స్. అంటే మీరు అండర్లైయింగ్ అసెట్లో 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయితే మీరు ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ 50 పాయింట్స్ మాత్రమే బెనిఫిట్ వస్తుంది. ఎట్ ది మనీకి ఓన్లీ 50 పాయింట్స్ బెనిఫిట్ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ద సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్ ది మనీకి, ఓటీఎంకి చూసుకుందాం. లెట్స్ గో విత్ ది స్లైట్లీ ఇన్ ది మనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 16,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అంటే ఎంత? 15,800ని మనం ఇన్ ది మనీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు 15,800 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు. ఎలా అంటప్పుడు నిఫ్టీలో 100 పాయింట్స్ చేంజ్ వచ్చింది. 100 పాయింట్స్ నిఫ్టీ 16,000 నుంచి 16,100కి వెళ్ళింది. అప్పుడు దీనికి వచ్చే బెనిఫిట్ ఏంటి? స్లైట్ ఇన్ ది మనీకి ఎంత వాల్యూ ఉంటుంది? 0.6 నుంచి 0.1 +1 ఉండొచ్చు. 0.6 నుంచి +1 ఉన్నప్పుడు మనం 0.7 వాల్యూ వేసుకుందాం. సో 100 × 0.7 70 పాయింట్స్. మనం ఇంత ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మీరు ఏటీఎం సెలెక్ట్ చేసుకుంటే సేమ్ 100 పాయింట్స్ డిఫరెన్స్కి మీకు ఓన్లీ 50 పాయింట్స్ బెనిఫిట్ వస్తే ఇక్కడ మీకు 70 పాయింట్స్ బెనిఫిట్ వస్తుంది. సో అంటే మీరు ఇన్ ది మనీకి వెళ్తే కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. అలా కాకుండా డీప్ ఇన్ ది మనీకి వెళ్ళిపోయాం. సో మనం డీప్ ఇన్ ది మనీ అంటే ఇంకా డెప్త్ వెళ్ళినప్పుడు అంటే సమ్వేర్ క్లోజ్ టు 15,000 కాల్ ఆప్షన్ అనుకుందాం. 15,000 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు. సో 15,000 కాల్ ఆప్షన్ బై చేస్తే డీప్ ఇన్ ది మనీకి ఆల్మోస్ట్ 0.8 నుంచి 1 ఉంటుంది. లెట్స్ సే నిఫ్టీ ఒక 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సో 0.8 నుంచి 1 అంటే లైక్ 0.9 అనుకుందాం. ఓవరాల్గా 90 పాయింట్స్ బెనిఫిట్ మీకు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుకున్న సినారీ చూసుకుంటే ఎట్ ది మనీకి అయితే మీకు ఓన్లీ 50 పాయింట్స్ బెనిఫిట్ వస్తే స్లైట్ ఇన్ ది మనీకి 70 పాయింట్స్ బెనిఫిట్ వస్తుంది. కంప్లీట్ ఇన్ ది మనీకి వెళ్ళినప్పుడు 90 పాయింట్స్ బెనిఫిట్ వస్తుంది. సో ఇన్ ది మనీ సినారియో. సో ఇదే ఓటీఎం కూడా చెక్ చేసుకుందాం. లెట్స్ సే సో సేమ్ నిఫ్టీ 16,000 దగ్గర ఉంది. సో 16,000 నుంచి ఒక 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. అలాంటప్పుడు స్లైట్ ఓటీఎం అంటే ఓటీఎంస్ అంటే ఏంటి? ఎట్ ది మనీ కంటే పైన ఉండే స్ట్రైక్ ప్రైజెస్ 16,200 కాల్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. 16,200 కాల్ ఆప్షన్ మీరు బై చేస్తే నిఫ్టీ ఒక 100 పాయింట్స్ పెరిగింది అనుకుందాం. అప్పుడు స్లైట్ ఓటీఎంకి ఎంత ఉంటుంది? 0.4 నుంచి 0.3 ఉంటుంది. లెట్స్ సే మనకు 0.3 ఉంటుంది అనుకుందాం. సో 100 × 0.3 ఓన్లీ 30 పాయింట్స్. సో నిఫ్టీ 100 పాయింట్స్ పైకి వెళ్తే మీరు అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకుంటే 30 పాయింట్స్ బెనిఫిట్ వస్తుంది. అలా కాకుండా డీప్ వెళ్ళిపోదాం కంప్లీట్గా. సో డీప్ వెళ్ళినప్పుడు లైక్ డీప్ ఓటీఎం అంటే 16,200 కంటే ఇంకా హై లెవెల్ సమ్వే క్లోజ్ టు 17,000 అనుకుందాం. 17,000 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు. ఇలాంటప్పుడు నిఫ్టీ 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు డీప్ ఓటీఎంకి ఎంత ఉంటుంది? 0.3 నుంచి 0. ఇంకా చెప్పాలంటే లైక్ డెల్టా తగ్గిపోతుంది. లెట్స్ సే 0.1 అనుకుందాం. సో 10 పాయింట్స్ అంటే నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే మీకు 10 పాయింట్స్ బెనిఫిట్ వస్తుంది. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మీరు ఏటీఎం సెలెక్ట్ చేసుకుంటారా, ఐటీఎం సెలెక్ట్ చేసుకుంటారా, ఓటీఎం సెలెక్ట్ చేసుకుంటారా? ఈ డిఫరెన్స్ బట్టి మనకేం అర్థమైందంటే లెట్స్ సే మేము సేఫ్గా వెళ్ళాలనుకుంటే న్యూట్రల్గా అయితే ఏటీఎం లైక్ దిస్ ఈజ్ ద న్యూట్రల్ బెనిఫిట్. కంప్లీట్ నేను పక్కా సేఫ్లో ఉండాలనుకుంటే మీరు ఇన్ ది మనీకి వెళ్ళండి. లైక్ నాకు మనీ పోయినా పర్లేదు అనుకుంటే మీరు ఓటీఎంకి వెళ్ళొచ్చు. సో ఇదొక్కటే ఎగ్జాంపుల్ కాదు, నేను సేమ్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా. సో ఇప్పటివరకు మనం డెల్టా గురించి మాట్లాడుకున్నాం. డెల్టా కాకుండా రిమైనింగ్ పారామీటర్స్లో కూడా ఎంత చేంజ్ వస్తుందో మాట్లాడుకుందాం. సో ఆప్షన్ గ్రీక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే టైం వాల్యూ. సో దీని గురించి నేను సింపుల్గా చెప్పేస్తాను. సో బేసిక్గా మనకి లైక్ నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, లైక్ స్టాక్స్ అయినా, ఏ సెక్యూరిటీకి అయినా సరే కాంట్రాక్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది.
సో ఇండెక్సెస్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అలాగా ఉన్న స్టాక్స్కి అయితే ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ జరుగుతుంది. సో టైం వాల్యూ ఏం చెప్తుందంటే సింపుల్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బై ది టైమ్ ఆఫ్ ఎక్స్పైరీ, ఇప్పుడు మనకి ఎక్స్పైరీ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైరీ ఉంది అనుకుందాం. ఆ ఎక్స్పైరీ టైం కల్లా ఓటీఎంకి సంబంధించిన స్ట్రైక్ ప్రైజెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఓటీఎం సంబంధించిన ప్రీమియమ్స్ డెఫినెట్లీ జీరో అయిపోతుంది. ఆల్ ది ఓటీఎమ్స్ విల్ బి జీరో బై ది టైమ్ ఆఫ్ ఎక్స్పైరీ. సో ఇలాంటప్పుడు ఇంకొక డిఫరెంట్ సినారియోస్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. లెట్స్ సే మీరు ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ ఏటీఎం సెలెక్ట్ చేసుకున్నారు, ఓటీఎం సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ 3 సినారియోస్కి ఇంకో డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 16,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అన్నింటిలో కామన్గా 16,000 మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నిఫ్టీ 16,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు మీరు ఇన్ ది మనీ అంటే సమ్వేర్ క్లోజ్ టు 15,500 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు. ఇక్కడ వచ్చేసరికి 16,000 కాల్ ఆప్షన్ మీరు బై చేస్తారు ఎట్ ది మనీ అంటే, బికాజ్ అక్కడే మనం తీసుకుంటాం కాబట్టి. ఓటీఎం అంటే 16,500 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు అనుకుందాం. సో బేసిక్గా ఆప్షన్ బయింగ్లో మనం మాట్లాడుకున్న పారామీటర్ ఏంటి, నిఫ్టీ ఒక డైరెక్షన్లో వెళ్తేనే మీకు మనీ వస్తుంది, అంటే మార్కెట్ పైకి వెళ్తేనే మీకు మనీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్లకుండా కన్సాలిడేట్ అయింది, ఆల్రెడీ ఫాలో అయింది అనుకుందాం. సో ఫస్ట్ ఏటీఎం, ఓటీఎం మాట్లాడుకుందాం. ఏటీఎంకి వెళ్తే నిఫ్టీ 16,000 దగ్గర ఉన్నప్పుడు మీరు 16,000 కాల్ ఆప్షన్ బై చేశారు. ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఏం జరిగిందంటే మార్కెట్ లైక్ 16,000 నుంచి లెట్సే 15,800 వరకు పడిపోయింది, అంటే 200 పాయింట్స్ డౌన్ అయింది. 200 పాయింట్స్ డౌన్ అయినప్పుడు 16,000 కాల్ ఆప్షన్ ఏమవుతుంది, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది ఓటీఎం అవుతుంది. బికాస్ 15,800 పడిపోయినప్పుడు 15,800 ఏటీఎం అవుతుంది, ఇది ఓటీఎం అవుతుంది. మరి ఇది ఓటీఎం అయినప్పుడు మార్కెట్ కనుక 16,000 ఎక్స్పైరీ టైం కల్లా 16,000 క్రాస్ అవ్వకపోతే మీరు ఇక్కడ ఎంతైతే ప్రీమియం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 50 రూపీస్ పెట్టి ప్రీమియం బై చేస్తే ఈ 50 రూపీస్ జీరో. అంటే మీరు ఏటీఎం సెలెక్ట్ చేసుకున్న మార్కెట్ ఒక డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మీకు ఏటీఎం కూడా రిస్క్ ఉంటుంది. అలా కాకుండా 16,500 కాల్ ఆప్షన్ బై చేశారు. మార్కెట్ 16,000 దగ్గర ఉన్నప్పుడు 16,500 కాల్ ఆప్షన్ బై చేశారు అనుకుందాం. ఎక్స్పైరీ టైం కల్లా మార్కెట్ 16,000 నుంచి 16,200కి వెళ్ళింది, 300కి వెళ్ళింది, 450 వరకు కూడా వెళ్ళింది. 16,450 దగ్గర ఎక్స్పైరీ అయింది అనుకుందాం. అలాంటప్పుడు మీరు 16,500 దగ్గర లెట్సే ఒక 20 రూపీస్ పెట్టి ప్రీమియం మీరు బై చేస్తే ఎక్స్పైరీ టైం కల్లా అది ఓటీఎంలోనే ఉంటుంది కాబట్టి అగైన్ ఇది కూడా జీరో. అంటే మీరు ఏటీఎం సెలెక్ట్ చేసుకున్నా, ఓటీఎం సెలెక్ట్ చేసుకున్నా, మీ అనాలిసిస్ రాంగ్ అయితే మార్కెట్ మీకు అగెయిన్స్ట్గా ట్రావెల్ అయినప్పుడు మీకు మ్యాక్సిమం లాస్ వచ్చేస్తుంది. అది ఇన్ ది మనీ చూసుకుంటే లెట్సే 15,500 కాల్ ఆప్షన్ మీరు బై చేశారు 16,000 దగ్గర ఉన్నప్పుడు, మార్కెట్ 16,000 నుంచి 15,700కి ఫాల్ అయింది. 15,700కి ఫాల్ అయింది. ఈవెన్ దో మార్కెట్ 16,000 నుంచి 300 పాయింట్స్ ఫాల్ అయినా సరే ఇది స్టిల్ ఇన్ ది మనీలోనే ఉంటుంది. అంటే ఇందులో లాస్ రాదని నేను చెప్పను, కాబట్టి కంపేర్ చేసుకుంటే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే మీకు ఇన్ ది మనీలో వెళ్ళినప్పుడు మోర్ సేఫ్. లైక్ మీది ఒక సమ్వేర్ క్లోజ్ టు ఒక 200 పాయింట్స్ దగ్గర మీరు సెల్ చేస్తే 300 పాయింట్స్ పడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహా అయితే 100కి వచ్చేస్తుంది అనుకుందాం. అంతేగాని కంప్లీట్గా ఏటీఎం, ఓటీఎం లాగా జీరో అయితే అవ్వదు కదా. సో దట్స్ వై ఇప్పుడు ఈ థియరీ ప్రకారం మీరే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటారు, ఒకసారి డిసైడ్ అవ్వండి. సో యూ నీడ్ టు సెలెక్ట్ ఆల్వేస్ ఎట్ ది మనీ, ఆర్ ఇంకా నేను సేఫ్ గేమే ఆడతాను అనుకుంటే డీప్ ఇన్ ది మనీకి వెళ్ళిపోతే బెటర్. బికాజ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో, పర్టికులర్ ఆప్షన్ బయింగ్లో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కూడా మీరు ఇన్ ది మనీ స్ట్రైక్ ప్రైజెస్ ఆర్ డీప్ ఇన్ ది మనీకి వెళ్తే మీరు కంప్లీట్ సేఫ్ గేమ్లో ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.